నమస్కారం. నా పేరు డాక్టర్ అమిత. ఎండీ జనరల్ ఫిజిషియన్, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇప్పుడు మనం వడదెబ్బ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు సమ్మర్ ఎలాగో స్టార్ట్ అయిపోయింది కాబట్టి వడదెబ్బ లక్షణాలు ఏంటి? ఇప్పుడు ఎక్కువ సమ్మర్‌లో వచ్చే ప్రాబ్లమ్ వడదెబ్బ అన్నమాట. వడదెబ్బ అంటే ఎక్కువగా మనకి ఎవరెవరికి వస్తుంది అనంటే చిన్న పిల్లల్లోను అంటే లెస్ థాన్ 5 ఇయర్స్ గాని, పెద్దవాళ్ళనంటే మోర్ థాన్ 60, 65 ఇయర్స్‌లో వీళ్ళలో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకొస్తుంది అనంటే నార్మల్‌గా మన హ్యూమన్ బాడీ టెంపరేచర్ అనేది 97 డిగ్రీస్ నుంచి 99 వరకు మెయింటైన్ అయితది. ఒకవేళ మనకి మోర్ థాన్ 100 అలా వచ్చినప్పుడు మనం జ్వరం వచ్చింది అన్నట్టుగా అనుకుంటాం కదా! ఒకవేళ ఇప్పుడు ఈ టెంపరేచర్‌లో అంటే మోర్ థాన్ 42 డిగ్రీస్ సెల్సియస్ గాని, 106, 107 ఫారెన్‌హీట్ అలా ఎళ్ళినప్పుడు ఏంటంటే మనకి మన శరీరంలో థర్మో రెగ్యులేటరీ సింబల్స్ అని ఉంటాయి మన బ్రెయిన్‌లో. అవి ఏంటంటే సమతుల్యత కొంచెం అటు ఇటు డిస్టర్బెన్స్ లాగా అయినప్పుడు ఏంటంటే మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణాలు లాగా వస్తది. అంటే కొంతమందికి ఇప్పుడు అంటే మెయిన్‌గా చిన్న పిల్లల్లో, ఇంకా పెద్దవాళ్ళలో ఎలాంటి లక్షణాలొస్తాయి అన్నప్పుడు ఇందులో ఏంటంటే మనకి బాగా చెమటలు ఎక్కువగా పడిపోతాయి. చెమటలు పడిపోయి డీహైడ్రేషన్ అంటే నోట్లో ఉన్న నీరంతా చెమట రూపంలో బయటికొచ్చి మన శరీరంలో ఉన్న వాల్యూమ్ లాస్ అనేది జరుగుతది. దాని ద్వారా స్వెట్టింగ్ అలా అయిపోవడము, కళ్ళు తిరుగుతా ఉంటాయన్నమాట. కొంతమందికి తలనొప్పి, వాంతులు అవ్వడము, జ్వరం రావడం, ఇంకా సివియర్‌గా అనుకుంటే కొంతమందికి ఫిట్స్ లాగా వచ్చేసేసి కొంతమంది కోమాలో గూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి లక్షణాలు మనకి కనిపిస్తాయి. ఇలా రావడం వల్ల మన ప్లేట్‌లెట్స్‌లో గూడా ఈ ఎండకేంటంటే ప్లేట్‌లెట్స్ అనేవి కూడా తగ్గుతది. లివర్ ఫంక్షన్స్ గాని, కిడ్నీ ఫంక్షన్స్ గాని ఎఫెక్ట్ పడడం అనేది చూస్తూ ఉంటాం. సో, ఇలాంటప్పుడు ఏంటంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ఎవరికి చిన్న పిల్లల్లోను, పెద్దవాళ్ళలో అనుకున్నాం కదా! వీళ్ళలో ఎక్కువగా వస్తుందన్నమాట. అదే విధంగా ఇప్పుడు బీపీ పేషెంట్స్ గాని, షుగర్ పేషెంట్స్ గాని, థైరాయిడ్ గాని అంటే రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న పేషెంట్స్‌లో గూడా ఎక్కువగా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, ఇప్పుడు దీన్ని ఎలా మనం అంటే రాకుండా ఉండడానికి ఏమేమి చేసుకోవాలి? ఇప్పుడు వడదెబ్బ తగిలిన పేషెంట్స్‌ని మనం వచ్చిన వాళ్ళనుకోండి, అలా ఇప్పుడు మనం బయట ఎక్కడైనా సడెన్‌గా వెళ్తూ ఉన్నప్పుడు ఎవరైనా కింద పడిపోయి అలా వడదెబ్బ తగిలి ఉన్నప్పుడు ఏంటంటే ఎండ నుంచి మనం ప్రెజెంట్ నీడలోకి తీసుకెళ్ళాలి. అక్కడున్న సరౌండింగ్‌లో ఎక్కడ నీడగా ఉంటే అక్కడికి తీసుకొని ఎళ్ళాలి. దాంతో పాటు ఒక తడిగుడ్డతో చల్లటి నీళ్ళతో మొత్తం ఒళ్ళంతా తుడవాలి. దాని తర్వాత మన దగ్గర ఒకవేళ ఐస్ ప్యాక్స్ గాని, ఏమైనా కూల్ బ్యాగ్స్ గాని ఏమన్నా ఉంటే అదంతా అప్లై చేస్తే మనకు కొంచెం అనేది తీవ్రత తగ్గి వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటే మంచిది. సో, అలా ఒకటి చేసుకోవాలి. అదే విధంగా తక్కువ మన దగ్గర ఇప్పుడు మన హాస్పిటల్ ఉంది కాబట్టి మనకు త్వరగా వచ్చేస్తే బెటర్. దాన్ని బట్టి కూడా మనం ఫ్లూయిడ్స్ అవన్నీ ఇచ్చి మనం కంట్రోల్ చేయడానికి త్వరగా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు దీని ప్రివెన్షన్ అనంటే ఈ ప్రివెంట్ ఎలా చేసుకోవాలనంటే మనకి ఎండ ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా సివియర్‌గా ఎండ ఉంటుంది. సో, ఆ టైంలో పిల్లల్ని గాని, చిన్న పిల్లల్ని కొంచెం గాని, పెద్దవాళ్ళని గాని కొంచెం ఆ టైంలో కొంచెం తిరగకుండా సో, మనం ఎండకి అంత ఎక్స్‌పోజ్ కాకుండా కొంచెం ఇంట్లో ఉండి ఎక్కువగా నీరు తీసుకోవడం గాని, కొబ్బరి నీళ్లు గాని, మజ్జిగ నీళ్లు గాని, అదే ఫ్రూట్స్, పండ్లు, ఫలాలు, రసాలు అలా టైంకి భోజనం చేస్తూ ఎక్కువగా వాటర్ తీసుకొని ఉంటే మనం దీన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. థాంక్ యూ.